రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే దాడికి పాల్పడ్డారు. పోలీసుల చేతిలో ఉన్న లాఠీని మరి తీసుకొని కొట్టడానికి వెళ్లిన తాతంశెట్టి నాగేంద్ర పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్న హర్ష వీణతో కేటీవీ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వినోద్ ఫేస్ టు ఫేస్. నిన్నటి రోజు రైల్వే కోడ్ నియోజకవర్గంలో మానవత్వం మంట కలిసిందా అనే విధంగా మహిళా లోకం ఇబ్బంది పడే విధంగా ఒక దళిత మహిళ పైన ఒక రాజకీయ పార్టీ నేత అతి దారుణంగా పోలీసుల ముందే దాడి చేయడం అనేది అమానుషమైన ఘటన. ఈరోజు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వారు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘటనను వాళ్ళ పార్టీ నేతలు కూడా ఖండించకుండా దీన్ని అణగదొక్కాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం బాధితురాల దగ్గర ఉన్నాం. వారి దగ్గర నుండి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటనలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మీకు జరిగింది? యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళింది మా ఇంట్లో సామాన్లు అవన్నీ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళామండి. మేము అప్పుడే ఒంటిమిట్ట నుంచి రావడం జరిగింది దేవుని దర్శించుకొని. ఒక 10 మినిట్స్ అలా అన్నం తినేసి ఇంట్లో వాళ్ళకి ఏవో కావాలి అనేసి అంటే మేము అవి తీసుకొని రావడానికి బయటికి వెళ్ళాము. మేము టోల్గేట్ దగ్గర ఉన్న పూల షాప్ దగ్గర ఆగాము. మేము ఆగిన ఒక 5 నిమిషాలకి ఈ శ్రీధరు, తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళ కార్స్ వచ్చాయి. ఒక 4 కార్స్ వచ్చాయన్నమాట. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకోవడానికి వచ్చారేమో అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. నా పక్కన లాయర్ వాళ్ళ తమ్ముడు గోపి అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. మా స్కూటీలోనే వెళ్ళాము మేము. అక్కడ ఆగి మా పనులు మేము చూసుకుంటున్నాము. శ్రీధర్ ఉన్నాడని చెప్పేసి నేను ఇలా కొంచెం తొంగి చూశాను. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు మా మీదకి వచ్చేసి ఈ గోపి అనే అబ్బాయిని చాలా తరిమి కొట్టారండి. అసలు కారణం చెప్పకుండా ఎవరిదో ఈ బైక్ తీయండి అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ అబ్బాయిని ఎవర్రా నువ్వు, ఏ ఊరు అనేది, ఈ ఊరికి ఎందుకు వచ్చావురా నువ్వు, ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చాలా రూడ్గా చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అసలు ఏమైంది, ఎందుకు కొడుతున్నారండి, కారణం చెప్పి కొట్టండి, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి నేను చాలా ఆపే ప్రయత్నం చేశాను. కాకపోతే ఆ అబ్బాయిని కాలుతో తనడం జరిగింది, లాఠీ కర్రలతో తనడం జరిగింది. పైపులు ఏవో వాళ్ళ చేతుల్లో జెండా పైప్స్ ఏవో ఉన్నాయి, దాంతో కొట్టడం జరిగింది. చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయేంత వరకు కూడా వదలలేదండి. ఆటో ఎక్కేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉన్నాను. నేను అక్కడే ఉండి తాతంశెట్టి నాగేంద్ర గారిని ప్రశ్నిస్తున్నాను, ఏంటండి ఇది, కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారు, చెప్పి కొట్టండి అని చెప్పేసి అన్నాను. తాతంశెట్టి నాగేంద్ర పక్కన ఇంకా 2 ఉన్నారు, నవీన్, మహేష్ అని చెప్పేసి. వాళ్ళు ఈ తాతంశెట్టి నాగేంద్ర కలిసి మాదిగ లంజల వల్లే ఇదంతా మనకి ఎత్తిపోసుకోలేకున్నాము, వీళ్ళు ఉండకూడదు, చంపేస్తాను ఈరోజు దీన్ని నేను, అది ఇది అనేసి అన్నారండి. మీరు నన్ను చంపినా పర్వాలేదు, దేనికో కారణం చెప్పి చంపండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి నేను కింద కూర్చున్నాను. కింద కూర్చుంటే ఆయనకి ఇంకా ఏదో మెంటల్ వచ్చినోడ్లాగా నా మీద 2 దెబ్బలు కొట్టాడు. ఆయన చేతిలో పైప్ ఉంది, వైట్ కలర్ పైప్ ఉంది. ఒకటి తలకి తగిలింది, ఇంకొకటి నా రైట్ హ్యాండ్కి తగిలింది. రైట్ హ్యాండ్ అయితే బ్లీడ్ అయింది. చాలా బ్రూటల్గా ప్రవర్తించారు. ఇప్పటికీ మాకు కారణం తెలీదు, ఆయన ఎందుకు వచ్చి కొట్టారో, మేము వాళ్ళని ఏం డిస్టర్బ్ చేశామో ఇప్పటికీ మాకు కారణం తెలియదు. మేము వెంటనే ఎస్ఐ సార్ అక్కడికి వచ్చారు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. SC/ST అట్రాసిటీ ఫైల్ అయింది తాతంశెట్టి నాగేంద్ర మీద. ఇదంతా వెనకుండి చేయించింది అరవ శ్రీధర్ అండి. అరవ శ్రీధర్ వెనకుండి అక్కడున్న JSP నాయకులే చెప్పారు నాకు, ఏమనంటే వెనకుండే ఆ అమ్మాయిని స్తంభానికి కట్టేసి కొట్టండి, రోజుకొక వీడియో చేస్తుంది, ఎవడు చూస్తాడు, రోజుకొక వీడియో చేస్తూ ఉంటే ఎవడు భరిస్తాడు, దాన్ని స్తంభానికి కట్టేసి కొట్టండి అని చెప్పేసి వెనక నుంచి ఎంకరేజ్ చేసింది అయితే అరవ శ్రీధర్ అంట. వాడు చేసినందుకు వీళ్ళు రెచ్చిపోయి నా మీదకి వచ్చేసారు. పాపం ఎటువంటి కారణం లేకుండా మా లాయర్ వాళ్ళ తమ్ముడిని కొట్టారు. అతనైతే నాకు డ్రాఫ్టింగ్లో హెల్ప్ చేయడానికి మేము రిట్ వేసాము, హైకోర్టులో ఇంకా రిట్ వేసాము. మండే మాకు ఇది ఉంది, జడ్జ్మెంట్ ఉంది, దానికోసం వచ్చారు. నేను జిల్లా దాటకూడదు, నా సైన్స్ కోసం కానీ నా రాతపూర్వకంగా ఉండాలి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. మేము ఈ ప్లానింగ్లో ఉంటే మేమేదో నార్మల్గా బయటికి వెళ్ళినందుకు ఫస్ట్ మేము వెళ్ళాము, తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తారని కూడా మాకు తెలియదు, ఇక్కడ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉందని కూడా మాకు తెలియదు. కావాలంటే మీరు టోల్గేట్ దగ్గర ఉండే CC కెమెరాస్ని చెక్ చేయొచ్చు పోలీసులను అడిగి. ఏంటంటే మేము వెళ్ళిన టైంలో అటువంటి ఒక ప్రోగ్రామ్ గల వాతావరణం ఎక్కడా లేదు, నార్మల్ మనుషులు ఉన్నారు. మాతో పాటు ఇంకా చాలామంది పూలు కొనుక్కుంటున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. మేము కూడా నార్మల్గానే వెళ్ళాము. ఆల్ ఆఫ్ సడన్గా మా ఇద్దరిని టార్గెట్ చేసేసి అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేసారని చెప్పేసి తెలిసింది. ఇది చాలా దారుణం అండి. మీరైనా సరే
మొత్తం మీద ఇప్పుడు అక్కడ అటువంటి దారుణమైన ఘటన జరిగే సమయంలో అక్కడున్న పబ్లిక్ వ్యక్తులు కానీ పోలీసు వాళ్ళ చేతుల్లో ఉండే ఫైబర్ లాటింగ్ లాక్కొని మిమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టిన దాడి చేశారు. ఆ టైంలో అక్కడ ఎవరైనా మీకు సహకరించినారా? సహకరించడం అయితే సహకరించలేదండి. ఇటువంటి వాళ్ళకి ఎవ్వరు సహకరించారు. ఎందుకంటే పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది, రూలింగ్ పార్టీ కాబట్టి ఎవ్వరు సహకరించడానికి రాలేదు. కాకపోతే జనాలు అయితే చాలా పెద్ద ఎత్తులో ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ రికార్డింగ్స్ వల్లే మేము ఈరోజు ఇలా చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే మాకు దెబ్బలు తగిలి ఈ రకంగా మా మీద దాడి చేశారని కూడా మేము చెప్పుకోలేమండి. వాళ్ళు చేసిన సహాయం ఏంటంటే, పీపుల్ చేసిన సహాయం ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఉండే ఫోన్ రికార్డింగ్స్ ధైర్యంగా పోలీసులకు ఇవ్వడం జరిగింది, మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ముందు రోజు మీరు ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి దగ్గర ఉన్నారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లో పాల్గొన్నారని చెప్పేసి అది అర్జీ చేయడానికి వెళ్ళినని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ముందు రోజు కాదండి, ఆ రోజు నిన్న పొద్దున్న నేను ప్రజా దర్బార్కి వెళ్ళి రూపానందరెడ్డి గారికి అర్జీ ఒకటి సమర్పించడం జరిగింది. అది కూడా దేని మీద అంటే, మేము నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కింద రాజంపేట ఏఎస్పీ వాళ్ళకి మా కేసుని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ ఫార్వర్డ్ చేసిన ప్రక్రియలో మేము కొన్ని రిక్వెజిషన్ లెటర్స్ ఇచ్చాము ఏఎస్పీ వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ కోడూరు పోలీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము అనేసి చెప్పారు. మేము రూపానందరెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన మాట కూడా రికమెండ్ అవుతుంది అని చెప్పేసి, సార్ మీరు కూడా రికమెండ్ చేయాలి అని చెప్పేసి మేము ఒక రిక్వెజిషన్ లెటర్ ఇచ్చాము. అది కూడా ఎందుకు ఇచ్చాను అంటే, ఈ అరవ శ్రీధర్ జేఎస్పీ నుంచి వచ్చిన అరవ శ్రీధర్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంట్లో ఉండి పనిచేస్తాడు కాబట్టి, ఎమ్మెల్యే పనిచేస్తాడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి వాపోవాల్సి వచ్చింది. లేకపోతే నేను టీడీపీని జేఎస్పీని కలిపి చూడను కదండి. ఇదేంటి, ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యేతోనే తేల్చుకునేదాన్ని. నేను టీడీపీని జేఎస్పీని కలిపి చూడను కదా. నువ్వేమో ఇంట్లో పెట్టేసుకున్నావు కదా జేఎస్పీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ అయి ఉండి, అందుకే మీ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇది ప్యూర్లీ కనిపిస్తుంది, మార్నింగ్ ఈ ఘటన జరిగింది, సాయంత్రం నా మీద దాడి జరిగింది. ప్యూర్లీ ప్లాన్డ్గా వాంటెడ్గా చేశారు. ఇది చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ విషయం మీద జనసేన విచారణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మీరు పాల్గొన్నారు. మీ దగ్గర ఉన్న నిజాలు వీడియోస్ కానీ వాళ్ళకి చూపిస్తారు. దీని ద్వారా మీకు ఏమన్నా న్యాయం జరిగే భరోసా మీకు కనిపిస్తుందా? ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేసి నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే కమిటీ వచ్చి ఇట్స్ బీన్ 2 months. కాకపోతే ఎటువంటి నిర్ణయాలు లేవు, తీర్పులు లేవు అన్నమాట కమిటీ నుంచి. నేను అక్కడే గెలిచాను కొంచెం. ఎందుకంటే శ్రీధర్ కానీ తప్పు చేయకపోయి ఉంటే ఇది ఇంత నార్మల్గా ఉండేది కాదు. జేఎస్పీ మొత్తం అందరూ నా మీద పడేవాళ్ళు. నేను క్రిమినల్ అని చెప్పేసి నన్ను జైల్లో పెట్టించేవాళ్ళు. శ్రీధర్ వైపు తప్పు ఉంది కాబట్టే అవతల వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటిదాకా కమిటీ నుంచి ఎటువంటి నిర్ణయం లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా లేదండి. మీరు ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసే ప్రయత్నం అయితే చేశాను మీకు న్యాయం జరగడం కోసం? నేను ముఖ్యమంత్రి గారికి సంక్రాంతి టైంలో నారావారిపల్లికి వెళ్ళి లెటర్ సబ్మిట్ చేయడం జరిగిందండి. ఆ లెటర్ వల్లే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది శ్రీధర్ మీద. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది శ్రీధర్ మీద. నారావారిపల్లికి వెళ్ళి చంద్రబాబు గారికి లెటర్ ఇవ్వడం వల్ల. పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసే ప్రయత్నం చేయలేదు. కాకపోతే కలవాలని చెప్పేసి వాళ్ళ ఓఎస్డీని, పిఎల్ని అందరినీ అప్రోచ్ అయ్యాను. కాకపోతే ఎవ్వరు కూడా కలిసే ప్రయత్నం నాకు ఇవ్వలేదు, ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇది ఆయనకి తెలిసేలా చేశారో చేయలేదో మరి నాకు తెలీదు. నేనైతే చాలా ప్రయత్నించాను. పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీని కాంటాక్ట్ అయ్యాను, పిఏ గారిని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళ సన్నిహితుల్ని కాంటాక్ట్ అయ్యాను. కాకపోతే ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదండి. సో ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే వల్ల మీరు ఏదైతే బాధితురాలుగా ఉన్నారు, ఆ జనసేన పార్టీలో ఉండే నాయకులు కొంతమంది ఎవరైనా మీకు ఈ విషయంలో సపోర్ట్ చేసే విధానం అయితే కనపడిందా? ఏ విధమైన సపోర్ట్ లేదండి, నాట్ ఈవెన్ ఫ్రమ్ జేఎస్పీ. సార్, నిన్న జరిగిన ఘటన తర్వాత మహిళా కమిషన్లు కానీ ఎస్సీ ఎస్టీ ఫోరం సంఘాలు కానీ ఏమన్నా మద్దతు తెలిపినారా? ఎస్సీ ఎస్టీ సంఘాలు అయితే మద్దతు తెలపడం జరిగింది. విమెన్ కమిషన్ వాళ్ళు అయితే ఎటువంటి స్పందన లేదు. అదే నేను అడుగుతున్నాను, మన ఏపీలో ఇంత పెద్ద ఘటన జరిగింది, ఇంతకంటే ఇంకెంత పెద్ద ఘటన జరగాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనిషి చచ్చిపోతే అదొక లెటర్లో సంతాపం తెలుపుతారేమో జేఎస్పీ వాళ్ళు, అప్పటిదాకా ఏం చేసేలా లేరు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద విషయం ఇంకేం జరగాలో, మరి నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కొడుతున్నారు అంటే ఇంతకు మించి ఇంకేం జరగాలో నాకు అర్థం కావట్లేదు. ఫైనల్లీ చంపేస్తే మాత్రం సంతాపం తెలియజేస్తారేమో, అది కూడా జనసేన విడుదల చేసే లెటర్ల మీద అలా సంతాపం తెలియజేస్తారేమో. సో ఈ వ్యవహారం మొత్తం మీద భవిష్యత్తులో మీరు పోరాటం, ఇంకొక మహిళకు కూడా అన్యాయం జరగకుండా కానీ మీకు న్యాయం జరగడం కోసం కానీ ఎటువంటి కార్యాచరణ చేస్తారు?
నాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానండి. ఇప్పుడు శ్రీధర్ ఇలా చేశాడు, ఇలా మమ్మల్ని కొట్టించాడు, అది ఇది అంటే అది నా జుట్టులో ఒక వెంట్రుకతో సమానం. ఎందుకంటే ఇలాంటి వాటికి నేను భయపడుతున్నాను అనేసి నేను అనుకోవట్లేదు, భయపడాలి అనేసి నేను అనుకోవట్లేదు. నా వైపు తప్పు లేనంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. తప్పు ఏదైనా ఉంది అంటే చెప్పుతో కొట్టినట్టు చూపించండి, నా తప్పు ఇది అనేసి చూపించి మీ పనులు మీరు చూసుకోండి. అంతవరకు నాకు పోరాటం అయితే ఆగదు. సో ఇది మొత్తానికి చూసుకుంటే హర్షవీణ గారు ఏ విధంగా అయితే ఈ నిన్న జరిగిన ఘటన మీద కానీ నాకు జరిగిన అన్యాయం పైన కానీ భవిష్యత్తులో ఎటువంటి మహిళకు కూడా అన్యాయం జరగకుండా అదే విధంగా నాకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని అయితే ఈ సందర్భంగా తెలియజేశారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ.